అన్నా ఏంటన్నా ఇది? ప్రతిసారి నా దగ్గరే తీయించుకుంటావు కదన్నా. మొన్నెందుకన్నా వేరే దగ్గర తీయించుకున్నావు? నీకు నచ్చినట్టుగా చిన్నగానే హెయిర్ కట్ చేస్తా కదన్నా. ప్లీజ్ అన్నా, కస్టమర్ని కోల్పోయే బాధ నీకేం తెలుసన్నా? లేనా, వచ్చాయన్నా, ప్లీజ్ వచ్చాయనా, వచ్చాయనా, వచ్చాయి. కళ్ళకు కూడా వచ్చేస్తున్నారా? ఎన్ని రోజులు పడుతుందన్నా మొత్తం పెయింట్ అయిపోవడానికి? 3 రోజుల్లో అయిపోయిద్దన్నా. మంచి కంపెనీ కదా మరి? సూపర్ కంపెనీ అన్న. ఒక్కసారి వేస్తే అలానే అతికిపోయిద్ది. మీరెంత గీకిన రాకినా కూడా రాదు. సూపర్ అన్నా. అయ్యాక చెప్పండి మరి ఒకసారి. ఓకే అన్న. ఇప్పుడు ఏమంటావు? నేను కటింగ్ చేయించుకుని గడ్డం తీసేస్తంత బాగుంది మహా. అలా అని ఇంటర్వ్యూకి ఇలానే వెళ్తావా? లేదు, నేను నీకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా రోహిత్, ముందే క్లీన్గా చేపించుకుంటే ఇంటర్వ్యూ టైం కల్లా బాగా అనిపిస్తావు. ఇప్పుడు చూడు పిచ్చోడ్లా ఉన్నావు. నాకు అర్థమవుతుంది, కానీ మా ఇంట్లో తీయించుకొని ఇవ్వరు మహా. మరి ఆ మూఢనమ్మకాలేంటి రోహిత్? అయినా ఆ మూఢనమ్మకాలు పట్టుకొని నువ్వు హెయిర్ కట్ చేపించుకోకుండా ఉండడం ఏంటో నాకు మాత్రం అర్థం కావట్లేదు. నాకు ఇలాంటివి నచ్చవు, కానీ మా ఇంట్లో తీయించుకొని ఇవ్వరు మహా. అయినా మా ఫ్యామిలీ కూడా ఏది పడుతుంది నమ్మదు మహా. ఈరోజే లాస్ట్ డే. రేపు చూడు మార్నింగ్ నీకు వీడియో కాల్ చేస్తా హెయిర్ కట్ చేయించుకొని. నువ్వు అసలు గుర్తుపట్టనే లేవు నన్ను. సరే చూస్తా. ఎక్కడికి రా? కటింగ్ షాప్కి వెళ్ళొస్తానే. వద్దురా. ఎందుకమ్మా? ఈరోజు అమావాస్యరా. అమ్మా 3 రోజుల్లో నాకు ఇంటర్వ్యూ ఉందమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఒక్కరోజే కదరా. అమ్మా చా, ఇప్పుడు మాకేం చెప్పను. ఎవరు సార్ మీరు? అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాను. నువ్వు అసలు గుర్తుపట్టనే లేవు నన్ను. అయినా ఇంకా ఎందుకు చేపించుకోలేదు రోహిత్? రోహిత్ నిన్నే, వింటున్నావా? అంటే ఈరోజు ఆధార్ కార్డ్ కరెక్షన్ చేయించుకోవడం పోయినా. ఏంటి రోజంతానా? దానికి 10th మెమో కావాలి, అది ఎత్తుకోవడానికి రోజంతా అయిపోయింది. నువ్వు చూడు రేపు పక్కా చేసుకుంటామా, ప్రామిస్. నువ్వు నిన్న కూడా ఇలానే చెప్పావు రోహిత్. మన క్యాంపస్ అయిపోయిన 3 years తర్వాత నీకు ఓన్లీ జాబ్ ఇంటర్వ్యూ ఇదే. నీ ప్రిపరేషన్తో పాటు నీ అపీరియన్స్ కూడా మ్యాటర్స్ ఇక్కడ. ఇంటర్వ్యూస్లో నీ ప్రిపరేషన్ ఒక్కటే కాదు, నీ అపీరెన్స్ కూడా మ్యాటర్స్. సరే మరి రేపు ఈవినింగ్ కాల్ చేస్తా. అప్పుడు కూడా ఏదో ఒక రీజన్ చెప్పావు అనుకో, నేను ఈ పని అప్పుడు చెప్తా. బాయ్ మరి. బాయ్. ఎక్కడికి రా? అది ఇక్కడికే అమ్మా, 10 నిమిషాల్లో వస్తా. కటింగ్కే కదా వెళ్ళేది? లేదు లేదు. సరే వెళ్ళు. అమ్మా వేణీళ్ళు పెట్టే, కటింగ్ చేయించుకుని వచ్చిన. రేయ్ చెప్తే నేను కూడా వచ్చేటోని కదరా. వచ్చే దారిలో చేయించుకుని వచ్చినా. సరే అమ్మా, వీడికి అయిపోయినాక తీసి నాకు పెట్టు. అరే రోహిత్. ఏంటమ్మా? ఒరేయ్, ఒకే రోజు 2 అన్నదమ్ములు కటింగ్ చేసుకోవద్దురా. నువ్వు రేపు చేసుకో. అబ్బా ఏంటమ్మా ఇది? ఒక మనిషి ఇన్ని రీజన్స్కి కటింగ్ చేయించుకోద్దంటే నేను ఎప్పుడమ్మా చేయించుకునేది? నాకు తెలీదమ్మా, నేను ఈరోజే చేయించుకుంటా. అయినా ఎందుకురా అంత తొందర? ఏదో నిన్ను చూడ్డానికి అమ్మాయి వస్తున్నట్టు చేస్తున్నావు. ఈరోజేంటి పాన్ కార్డ్ కరెక్షనా? అయినా ఏంటి రోహిత్, నువ్వు జస్ట్ ఒక హెయిర్ కట్ చేపించుకోమంటే రోజుకొక రీజన్ చెప్తున్నావు. మా తాత చనిపోయారు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనుకుంటూ. నిజం చెప్పు, అసలు ఇవి రీజన్సేనా? అలా ఏం లేదు. నీకు అబద్ధం దాచడం కూడా రావట్లేదు రోహిత్, నిజం చెప్పు. అంటే ఈరోజు మా తమ్ముడు చేయించుకున్నాడని. అయితే తమ్ముడు నేను ఒకటే రోజు చేసుకోకూడదు. ఏంటి మరి నిన్న? అంటే నిన్న అమావాస్య అని. ఇది మరీ టూ మచ్ రోహిత్. ఇలా రోజుకో రీజన్ వస్తుంది, అలా అని చెప్పి ఇంటర్వ్యూకి ఇదే జుట్టుతో వెళ్తావా? అయినా నువ్వన్నా చెప్పాలి కదా రోహిత్ ఆంటీకి. నీకసలు నిజంగా ఈ జుట్టు గడ్డం తీయాలని ఉందా లేదా?
తను అడిగిందని అడగట్లేదు మామ, నాకు కూడా అనిపించే అడుగుతున్నా. నిజంగా నీకు కటింగ్ చేయించుకోవాలని ఉందా? రే అసలు క్లీన్ షేవ్ చేసి జుట్టు చిన్నగా చేస్తే బొక్కలా ఉంటాను రా నేను. టు బీ ఫ్రాంక్ అసలు బాగోను మామ. నా కాన్ఫిడెన్స్ అంతా జీరోకి వెళ్ళిపోద్ది. నాలాంటి యావరేజ్ జోడికి కూడా ఏదైనా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం ఉందంటే అది జుట్టు గడ్డమే మామ. దాన్ని తీసేయాలంటే నా వల్ల కాదు మామ. నా భయాలని, నా ఇన్సెక్యూరిటీస్ని అన్నీ దాని వెనకాల దాచేసుకుంటాను మామ. కానీ ఇంటర్వ్యూ, ఈ జాబ్ నీ ఇన్సెక్యూరిటీస్ కన్నా చాలా పెద్దవి మామ. కరెక్టే మామ, నాకు అర్థమవుతుంది. అందుకే కదా రోజు కటింగ్ షాప్కి పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. కానీ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం. ముందేమో మా తాత చనిపోయారు, దాని తర్వాత అమావాస్య, ఈరోజు అయితే మా అమ్మ మరీను మా తమ్ముడు నేను ఒకటే రోజు చేయించుకోవద్దంది. పాపం మామ మహా రోజుకో రీజన్ విని విని విసిగిపోయింది. దానికేమో ఈ మూఢనమ్మకాలంటే అస్సలు నచ్చవు. అయినా నువ్వు ఇప్పుడు ఎందుకంత ఫీల్ అవుతున్నావు? మొత్తం హెయిర్ కట్ చేయించాలనే రూల్ ఏమన్నా రాశాడా? కొంచెమైతే ఇప్పిద్దాం, నీట్గా ఉండేలా. నీ బీటెక్ అయిపోయిన 3 yearsలో నీకు వచ్చిన ఓన్లీ జాబ్ ఇంటర్వ్యూ మామ ఇది. నీకు ఎలా కాన్ఫిడెన్స్ అనిపిస్తుందో అలాగే వెళ్ళు. అరే నీ లైఫ్లో ఏంట్రా ఇన్ని రీజన్స్తో హెయిర్ కట్ ఆగిపోతుంది? నేను ఇంకా మంగళవారం మాత్రమే అనుకున్నా. అవును, ఈరోజు మంగళవారం కదా. అందుకే కదా అమ్మకి చెప్పకుండా వేయించుకుంటున్నా. మరి షాప్ ఓపెన్ చేస్తారా? రే రే రే, హే ఏం లేదురా బాబు, ఊరికేనా అన్నా. నువ్వు అన్నావని కాదు, కటింగ్ షాప్ వచ్చింది చూడు. ఓ, ఈ కటింగ్ అంతా అయిపోయాక మహాకు సెల్ఫీ తీసి పెడతామా? పద. ఎలా ఉన్నాను? గడ్డం బాగానే తీసావు, కానీ జుట్టు ఇంకా తీయాల్సింది రోహిత్. నీకు తెలుసు కదా, అది కూడా తీసేస్తే నేను అస్సలు బాగోను. సరేలే, అయినా నువ్వు ఇది తీయడమే ఎక్కువ. అండ్ ఈ లుక్లో చాలా బాగున్నావు రోహిత్. బాయ్. బాయ్ రా, సాయంత్రం కాల్ చేయి. ఓకేరా. అండ్ ఈ లుక్లో చాలా బాగున్నావు రోహిత్. వాడికెన్నిసార్లు చెప్పిన డబ్బాకు మూత పెట్టమని. అయినా కూడా మంగళవారం కటింగ్ చేయించుకోవద్దంటే కూడా నువ్వెళ్ళి చేయించుకొని వచ్చినావు. ఇప్పుడు చూడేమైందో. అబ్బా ఏంటమ్మా నువ్వు, సందు దొరికితే శాస్త్రం అంటావు. అలా అనొద్దని చెప్పాను కదరా. అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని? వెళ్ళి ముందు స్నానం చేసిరా, లేకపోతే అంటుకుంటది పెయింట్. సూపర్ కంపెనీ అన్న, ఒక్కసారి వేస్తే అలానే అతికిపోయిద్ది. మీరెంత గీకిన రాకినా కూడా రాదు. స్నానం చేసిన కష్టమమ్మా. అన్నా, ఏంటి బ్రో, కలర్ కూడా వేరే వాళ్ళ దగ్గర వేయించుకున్నాం. అడిగితే మేము ఏమో ఏంటి అన్నా ఎటకరంకి టైం కాదన్నా ఇది. ముందు పెయింట్ పడ్డ దగ్గర అంతా కలర్ వేసి ఏదో ఒకటి మ్యాచ్ చేసేయండి అన్న, ప్లీజ్ అన్నా. అట్లా కాదు తమ్ముడు, పెయింట్ పడిన చోటంతా తీసేయాల్సిందే. అన్నా అంతటి పడిందన్నా. తమ్ముడు ఈసారి నీకు వేరే ఆప్షనే లేదు, ఆలోచించుకొని చెప్పు. దా. అండ్ ఈ లుక్లో చాలా బాగున్నావు రోహిత్. ఇప్పుడు వీడియో కాల్ అవ్వదు మా, చదువుకుంటున్నా, తర్వాత చేయనా?
ఎందుకురా అంత ఫీల్ అవుతున్నావు? ఇలా కూడా బాగున్నావు కదరా. ఏం బాలేదమ్మా. ఇలా కూడా బాగున్నావు మామ. ఏదో కొత్తగా అనిపిస్తుంది మా. నువ్వు ఇదంతా వదిలేసాయి, ఇంటర్వ్యూకి ప్రిపేర్గా ఫస్ట్. ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, సార్ పిలుస్తారు. అలాగే అండి. ఏంటి బ్రో, ఏమైనా ప్రాబ్లమా? లేదు బ్రో, ఐఎమ్ ఫైన్. జుట్టు బాగానే ఉంది కదా బ్రో, ఎందుకు మరీ అంత జరుపుతున్నావు? బానే ఉన్నానా బ్రో? అంటే బానే కనిపిస్తున్నానా? ఫార్మల్గానే ఉన్నావు బ్రో. ఫార్మల్గా కాదు బ్రో, ఈ లుక్లో భయమేస్తుంది అసలు ఎవరెప్పుడు ఎలా చూస్తారని. ఎలా చూస్తారు బ్రో? అంటే నార్మల్గా ఎవరైనా ఫస్ట్ లుక్స్ బట్టే చూస్తారు కదా బ్రో. అవునా? అలా అయితే ఈ పింపుల్స్ ఇవన్నీ చూస్తున్నావు బ్రో నువ్వు అప్పటి నుంచి? ఎక్కడా? అదేంటి బ్రో, ఎవరైనా ముందు మన మొహం మీద మచ్చలు, జుట్టు, గడ్డం ఇవే చూస్తారు కదా బ్రో. బ్రో మీరేదో బాగా మాట్లాడుతున్నారని మాట్లాడాను బ్రో, సారీ బ్రో. మినిమం సెన్స్ ఉండదు ఎదవలకి. నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను కూడా పట్టించుకోరు. నేను నీలానే బ్రో, తెగ చూసుకునేవాడిని అద్దంలో. ఎవరైనా చెప్పినా ఒక మంచి హెయిర్ స్టైలు, గడ్డం మంచి కాన్ఫిడెన్స్ ఇస్తాయి బ్రో. నేను కూడా ఇంటర్ వరకు బాగానే ఉండేవాడిని బ్రో. అంతెందుకు, ఒక చిన్న పింపుల్ వచ్చినా నా గర్ల్ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేవాన్నే కాదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఎలా అంటే ఆ పింపుల్ లేని సైడ్ చూయించి మాట్లాడేవాడిని. అలాంటి నాకు సడన్గా ఒకరోజు ఇదంతా లైక్ మంట కాలిపోయి మొత్తం అంతా ఇట్లా అయిపోయింది బ్రో. అమ్మతోని, నాన్నతోని, ఫ్రెండ్స్తోని కూడా ముందులా కలవలేకపోయేవాడిని. అంటే భయం. ఒకప్పటి వరకు నాతో ప్రేమ ఉన్నవాళ్ళు ఇప్పుడు నాతో ఎలా ఉంటారా అని. కానీ అందరు కలిసి నన్ను రాంగ్ అని ప్రూవ్ చేశారు బ్రో. అర్థం కాలేదు బ్రో. అమ్మ ముందు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేది, నాన్నేమో ముందు కంటే ఎక్కువగా ధైర్యం ఇచ్చేవాడు. కానీ ఫ్రెండ్స్ ఏమో నేనెక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతానేమో అని నన్ను ఇంకా ఎక్కువ కంఫర్ట్గా చేసేవాళ్ళు. కానీ బ్రో ఒక్కసారి వీడు నా కొడుకు, వీడు నా ఫ్రెండ్, వీడు నా లవర్ అని అనుకుంటే మన మొహాన్ని ఎవరు పట్టించుకోరు బ్రో కరెక్ట్గా. మన ఒంటి మీద మచ్చల్ని, లోపాల్ని మనమే భూతద్దంలో పెట్టి చూస్తాం బ్రో. అవతలోడు ఏమంత పట్టించుకోడు. ఎందుకురా అంత ఫీల్ అవుతున్నావు? ఇలా కూడా బాగున్నావు కదరా. ఏం బాలేదమ్మా. ఇలా కూడా బాగున్నావు మామ. ఏదో కొత్తగా అనిపిస్తుంది మా. నువ్వు ఇదంతా వదిలేసాయి, ఇంటర్వ్యూకి ప్రిపేర్గా ఫస్ట్. అందంగా కనిపించే ప్రతి ఒక్కరితో మనం ఆనందంగా ఉంటామో లేదో తెలియదు కానీ
ఎవరితో అయితే ఆనందంగా ఉంటామో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అందంగా కనిపిస్తారు బ్రో. ఏంటి నీ మొహం చూపించడానికి భయపడి వీడియో కాల్కి వద్దన్నావా? రే ఎదవా, నీ స్ట్రెంగ్త్ నీ జుట్టో గడ్డమో కాదురా, వాటిని చూసి ప్రేమించే అమ్మాయిని అస్సలే కాదు. రోహిత్ సార్ పిలుస్తున్నారు. వస్తున్నా. నీ ధైర్యం నీవే కాదా, భయం అన్న మాట నీ భ్రమనే కాదా. ఇంటర్వ్యూ ఏమైంది నాన్న? మొదటి నుంచి నువ్వు నేను ఎంత భయపడ్డా కానీ చివరికి మంచే జరిగిందమ్మా. ఇద్దరం చాలా భయపడ్డాం. ఈరోజు చేయించుకుంటే ఎక్కడ చెడు జరుగుతుందో అని నువ్వు, చేయించుకున్న రోజు ఎక్కడ బాగోనో అని నేను. మనం ఎంత భయపడ్డా చివరికి నేను మంగళవారమే చేయించుకున్నా. నాకు నచ్చని లుక్లోనే పోయినా, అయినా మనకు మంచి జరిగిందమ్మా. కానీ నిజం చెప్పాలంటే ఈ ఇన్సెక్యూరిటీస్, ఈ భయాలు ఇవన్నీ మనం భయపడేంత పెద్దవి కాదమ్మా. మనల్ని వెనక్కి నెట్టడానికి తప్ప ఇవి దేనికి పనికిరావమ్మా. చూడు, ఇంత తీసినా కూడా ఎంత ముద్దుగా ఉన్నావు. నిజంగా బాగున్నానా? బాగున్నావు నాన్న. నీకోసం సేమియా చేసిన పదా.